ఈరోజు మనం నేషనల్ డిఎన్ఏ డే కింద జరుపుకుంటున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటారు. దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. డిఎన్ఏ అంటే ఏంటి అంటే ఒక అక్షరాలు లాంటి. ఇప్పుడు ఈ ఏబిసిడి లాగా ఏవైతే ఉంటాయో అలాగే డిఎన్ఏలో 4 రకాలు ఉంటాయి. ఏటీసీజీ అని, ఆర్ఎన్ఏలో యు అని ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇవి ఒక రకమైన కూర్పులు. అంటే మనం ఆడుకుంటూ ఉంటాం కదా మొబైల్లోనూ అట్లాగా. సిటిఏ అని ఉందనుకోండి, క్యాట్ అన్న పదం రాయొచ్చు, ట్యాక్ అని రాసుకోవచ్చు. అట్లాగే ఈ జన్యువుల్లో కూర్పుని బట్టి మన శరీరం ఏ రకంగా పని చేయాలి అన్నది పరిపూర్తిగా నిక్షిప్తమై ఉంటుంది. ఎందులో ఉంటుంది? మన క్రోమోజోమ్స్లో ఉంటుంది. ఒక క్రోమోజోమ్లో సుమారు 1,00,000 కోట్లు, అంటే ఒకటి పక్కన దగ్గరగా 16 సున్నాలు 18 సున్నాలు పెట్టాలి. అంత ఎక్కువ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. మీరు ఎలా ఆలోచిస్తారు, జుట్టు రంగు ఎట్లా ఉంటుంది, కళ్ళ రంగు ఎట్లా ఉంటుంది, ఎముకల బలం ఉంటుందా లేదా, షుగర్ ఉంటుందా లేదా, ప్రతి ఒక్క విషయం కూడా పరిపూర్ణంగా క్షుణ్ణంగా రాసి ఉంటుంది. అది ఏ టైంలో బయటికి రావాలి అన్నది మనిషిని బట్టి, సందర్భాన్ని బట్టి, వాళ్ళ జీవన శైలిని బట్టి ఆధారపడి ఉంటుంది. దీన్ని తెలుసుకునే విధానమే ఎగ్జోమ్ ఎనాలిసిస్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నారు. ఇది ఎప్పుడైతే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నది ఒక హ్యూమన్లోని జీనోమ్స్ మొత్తం తెలుసుకోవాలనుకున్నారో కొన్ని 10 సంవత్సరాలు పట్టింది. ఒకప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఎందుకంటే అప్పట్లో ఇంత అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ లేదు, ఇంత టెక్నాలజీ కూడా లేదు. ఇప్పుడు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏదైతే చేశారో దానికి పట్టిన సంవత్సరాలని కరెక్ట్గా మనం 21 రోజుల్లో చేస్తున్నాం. ఎంటైర్ ఎగ్జోమ్ని మొత్తం 21 రోజుల్లో తీయగలుగుతున్నాం. దిస్ ఈజ్ కేవలం ఈ సాంకేతిక అభివృద్ధి వల్ల జరిగిన విషయం అంతే. ఈ హయ్యర్ కంప్యూటింగ్ పవర్, హయ్యర్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అంటాం కదా, వాటి వల్ల మనం హోల్ ఎగ్జోమ్ని క్లుప్తంగా చేయగలుగుతున్నాం. దీనివల్ల భవిష్యత్తులో రాబోయే జన్యువులు పరంగా ఉన్నటువంటి జబ్బులను కూడా తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత జనరేషన్కి వెళ్ళకుండా కాపాడగలుగుతున్నాం. మనకి ఏమైనా షుగర్ లాంటివి వస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని షుగర్ని పోస్ట్పోన్ చేసిన అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే డిఎన్ఏకి సంబంధించిన అనాలిసిస్ కేవలం ఒక అపోహ, ఒక మిత్, ఒక చిన్నటువంటి మిస్టరీ స్టోరీ లాంటిది కాదు. ఇది రియాలిటీ. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదండి. బేసిక్ ఎగ్జామ్ అనాలిసిస్ ఈ రోజుల్లో 30-40 వేల రూపాయలు అయిపోతుందండి. ఒకప్పుడు లక్షల కోట్లు ఖర్చు అయ్యేది. 21 రోజుల్లో రిపోర్ట్లు కూడా వచ్చేస్తున్నాయి. యాక్షనబుల్ మ్యుటేషన్ అంటాం. అంటే పర్టికులర్ తేడా జరిగితే ఏదైతే మనకి జబ్బు రాబోతుందో దాన్ని మనం స్పెసిఫిక్గా ఒక మందు ఇచ్చి ఆపచ్చు, లేదంటే ఒక లైఫ్ స్టైల్ చేంజ్తో ఆపచ్చు. కాబట్టి ఈ జీన్ యొక్క అండర్స్టాండింగ్ని బట్టి మనం ఒక స్పెసిఫిక్ యాక్షన్ తీసుకుని దాన్ని బట్టి మనం దాన్ని ప్రివెంట్ ఎట్లా చేస్తాం, దాన్ని ఎట్లా ఆపగలం అన్నది కూడా మనం చేసుకోగలం. ఈ డిఎన్ఏకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి, అవైలబుల్గా ఉన్నాయండి. జీన్ టార్గెటెడ్ థెరపీస్ అని, జీన్ థెరపీస్ అని, ఎగ్జాన్ స్కిప్పింగ్ టెక్నాలజీస్ అని చాలా టెక్నాలజీస్ అనేవి ప్రస్తుతం ప్రాక్టికల్గా ఉన్నాయి. అంటే మొత్తం ప్రపంచంలో చాలా రకమైన FDA లాంటివి, DCGI లాంటివి అప్రూవ్ చేసినటువంటి కూడా మన దగ్గర ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి. ఇది కాంటినెంటల్ హాస్పిటల్లో కూడా చేస్తున్నామండి మనం. కాంటినెంటల్ హాస్పిటల్లో కూడా మనకి CT 1, 2, 3, 4, 5, 6, 7 అని చెప్పిన రకరకాలుగా ఒక పర్టికులర్ మీకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి మీకు ఏ రకమైన జీన్ టెస్టింగ్ అవసరం అన్నది ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్ కౌన్సిలింగ్ అండ్ జెనెటిక్ మెడిసిన్స్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు కూర్చుని ఇది చేస్తున్నారు. అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా సలహాలు, సంప్రదింపులు కావాలంటే వాళ్ళని అడగచ్చు మీరు. నమస్తే.